హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం WWE గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. WWEలో ఫైట్స్ అనేవి నిజంగా జరుగుతాయా లేదా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. WWEలోని ఫైట్స్ ని చాలా మంది ఫేక్ అనే చెబుతూ ఉంటారు. మరి అది నిజమా కాదా అనేది చూద్దాం. WWEలో మహిళల యొక్క ఫైటింగ్ ని గమనించినట్లయితే ఎన్నో దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. వాటిలో కొన్నింటిని గమనించినట్లయితే అది యాక్టింగ్ గా కాదా అనేది ఈజీగా తెలిసిపోతుంది. ఈ వీడియోలో చూసినట్లయితే అలెక్సా మరియు బ్లేకీ లించ్ మధ్య ఫైటింగ్ అనేది జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే బ్లేకీ అలెక్సాని ఒక ప్రత్యేకమైనటువంటి స్టైల్లో కొట్టగానే అలెక్సా తన చెయ్యి విరిగిపోయినట్లుగా ఎంతో బాధపడుతూ ఉండడాన్ని మనం చూడవచ్చు. ఇక ఈ సన్నివేశాన్ని చూసిన అందరూ కూడా ఎంతో బాధపడి ఉంటారు. కానీ ఈ గేమ్ లోనే మరికొద్ది సేపటికి ఈమె తన బాధనంతా మరిచిపోయి మామూలుగా ఆడుతూ ఉండడాన్ని మనం చూడవచ్చు. అంతేకాకుండా అలెక్సా బ్లేకీని తన స్టైల్లో కొట్టడమే కాకుండా విజయం కూడా సాధిస్తుంది. తన చెయ్యి ముందే విరిగింది కదా, మరి అదే చెయ్యితో తనని ఎలా కొట్టగలిగింది అంటే తను ముందు చెయ్యి విరిగినట్లు నటించిందనమాట. ఒక వ్యక్తి వచ్చి మరొకరిని ఎగిరి తన్నగానే ఎలా కింద పడిపోయాడో చూసారా? కానీ దీనినే స్లో మోషన్ లో చూసినట్లయితే అసలు అతనికి కాలు తాకిందా లేదా అనే డౌట్ మాత్రం రాక మానదు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఇది ఫేకా కాదా అని. ఇక WWE రెజ్లర్ అయినటువంటి అండర్ టేకర్ గురించి అందరికీ తెలుసు. ఇక ఈయన ఫైటింగ్ స్టైల్ అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆ క్రమంలో ఈయన ప్రత్యర్థి ఎవరైనా సరే ఓడిపోవాల్సిందే. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే అండర్ టేకర్ మరియు జాన్ సేనా తలపడుతూ ఉండడాన్ని చూడవచ్చు. దీనినే నార్మల్ గా చూసినట్లయితే వీరిద్దరూ కూడా చాలా ఘోరంగా కొట్టుకుంటున్నారని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దీనినే స్లో మోషన్ లో ఒకసారి చూడండి. అండర్ టేకర్ జాన్ సీనాని కొడుతున్నటువంటి సమయంలో అతని చెయ్యి పూర్తిగా టచ్ అవ్వకముందే జాన్ సీనా ఎలా కింద పడిపోయాడో చూడండి. దీనిని చూసి ఎవరైనా చెప్పొచ్చు ఈ ఫైట్ అనేది నిజమేనా లేదా నకిలీనా అని. ఇక WWEలోనే కేన్ అనే వ్యక్తిని చూసినట్లయితే ఎప్పుడు చూసినా కూడా ఇతను కోపంగానే కనబడుతూ ఉంటాడు. ఇక ప్రత్యర్థిని ఓడించేందుకు ఈయన ఒక ప్రత్యేకమైన స్టైల్ ని వాడుతూ ఉంటాడు. ఇక ఆ స్టైల్ ని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఎందుకంటే అలా చేయడం వల్ల ప్రత్యర్థి యొక్క మెడ అనేది విరిగిపోతుంది అని మనం అనుకుంటూ ఉంటాం. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే ఫిన్ బేలర్ అనే ఒక వ్యక్తిని కేన్ తన ప్రత్యేకమైన స్టైల్లో ఎలా కింద కొడుతున్నాడో చూడండి. అలా కొట్టగానే ఆ వ్యక్తి ఎలా కింద పడిపోయాడో చూడండి. కానీ దీనినే మనం స్లో మోషన్ లో చూసినట్లయితే ఆ వ్యక్తి యొక్క మెడ కింద తాకనే తాకదు. కానీ చూసేవారందరూ కూడా ఇలా చేసేటివి అన్నీ కూడా నిజమని నమ్ముతూ ఉంటారు. ఇక ఈ వీడియోలో జాన్ సీనా యొక్క ఫైట్ ని గమనించినట్లయితే రింగ్ లో ఉన్నటువంటి ఒక ఇద్దరు వ్యక్తులపై జాన్ సీనా తన ప్రత్యేకమైనటువంటి స్టైల్లో కొట్టినప్పుడు వారిద్దరూ కూడా ఎంతో బాధపడిపోతూ ఉంటారు. కానీ దానినే స్లో మోషన్ లో చూసినట్లయితే అసలు జాన్ సీనా యొక్క చేతులు వారి ముఖానికి తాకనే లేదు. దానిని ఒకసారి మీరు కూడా చూడండి. ఇక WWEలోనే కొన్ని స్పెషల్ ఈవెంట్స్ లో భాగంగా ఒకేసారి చాలా మంది రింగ్ లో ఉండి కొట్టుకుంటూ ఉండడాన్ని మనం చూడవచ్చు. ఈ క్రమంలో ఎవరైతే అందరినీ ఓడిస్తారో అలాగే ఎవరైతే అందరినీ రింగ్ లో లేకుండా కిందికి పడేస్తారో వారే విజేతగా నిలుస్తారు. ఈ క్రమంలోనే ఒక రెజ్లర్ మరొక ఇద్దరు రెజ్లర్స్ ని తన ప్రత్యేకమైనటువంటి స్టైల్లో కొట్టగానే ఎలా వారు దూరంగా పడిపోయారో చూడండి. నిజానికి దీనినే స్లో మోషన్ లో చూసినట్లయితే మొదటగా ఆ వ్యక్తి కొట్టగానే వీరిరువురు కూడా తాడుపై దూరంగా పడతారు. కానీ మొదట అనుకున్నట్లుగా ఆ సీన్ చేయడం కోసమే వేరొక వ్యక్తి ఎలా దగ్గరికి వస్తున్నాడో చూడండి. ఇక ఆ క్రమంలోనే జాన్ సీనా వేరొక వ్యక్తితో ఏదో మాట్లాడుతున్నట్లుగా కూడా కనిపించింది. ఇక వీటన్నింటినీ చూసి మనం అర్థం చేసుకోవచ్చు ఇదంతా ఒక స్క్రిప్ట్ ప్రకారమే నడుస్తుందని. ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.